ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అదే మనం చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ a single talent, be as a single talented person. If you have 2 or 3 talents, act that you are having 2 or 3 talents. But the single talented person or 2-3 talented person should not act that he has 10 talents or 20 talents. That is what the word of God says. ఒక తలాంతు గలవాడు ఒక తలాంతు గలవాని వలె ఉండాలి. 2-3 తలాంతులు గలవాడు 2-3 తలాంతులు గలవాని వలె ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 తలాంతు 2 తలాంతులు 3 తలాంతులు గలవాడు 10 తలాంతులు 20 తలాంతులు గలవాడు వలె మాత్రం ఉండడానికి వీలు లేదు. ఇది చాలా అవసరమైనది. దేవుని యొక్క వాక్యం ప్రభువును మన కొరకు అప్పగించుకున్నాడు కనుక మనం కూడా ప్రభు కొరకు అప్పగింపబడ్డారు. యథార్థత అనేది కాదు. The honest heart is very near to God. The sincere hearts are very near to God. యథార్థమైన హృదయాలు దేవునికి సమీపంగా ఉంటాయి. యథార్థత హృదయంలో దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని బోస్ట్ఫుల్ గొప్పతనాన్ని లేక ఒక విధమైనటువంటి హంగు ఆర్భాటాల్ని మెహర్బాణీల్ని దేవుడు ఏమాత్రం మెచ్చడు అనే సంగతి మనం లేఖనం ద్వారా 3వ వచనం తెలియజేయబడుతుంది. 4వ సంగతి చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 18వ వచనం. No one should deceive themselves. 1 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. నీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎళ్ళ జ్ఞాని అగునట్టి వెర్రివాడు కాదు. గమనించారు? ఎవడు కూడా తను తాను మోసం చేసుకోకూడదట. అంటే దాని అర్థం ఇతరులు మోసం చేయమన్నా? నో, నాట్ ఎట్ ఆల్. మొట్టమొదటి ఇతరులు మనం మోసం చేయకూడదు, మనల్ని మనం మోసగించుకోకూడదు. ఎవడైనా జ్ఞాని అని అనుకుంటే మొట్టమొదటి వాడు ఎలా కావాలట? వెర్రివాడు కావాలి. వాడు జ్ఞాని అగునట్టు వెర్రివాడు అగవాలి. నాకు తెలీదు అని అంటే మీరు చెప్తారు, నాకు అన్నీ తెలుసు అంటే మీరు నాకేం చెప్తారు? ఎవరని చెప్తారండి? కాబట్టి తెలివైనోడు ఎప్పుడు కూడా నాకు తెలియదండి మీరు చెప్పండి బాబు అని అవతల వాడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా వాడు పోగేసుకుంటాడు. అది తెలివితేటలు, అది జ్ఞానం. కానీ గర్వాంధులు ఏం చేస్తారంటే వారికి ఏమీ లేకపోయినా నాకు అన్నీ తెలుసు అంటారు. యవనస్తులు చూడండి, సుమారు 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా ఉన్న కుర్రవాళ్లలో 100% కుర్రవాళ్ళు అందరూ కూడా మాకు అన్నీ తెలుసు, నువ్వు మాకేమీ చెప్పవు. 20 తర్వాత కాలో చేయి విరిగిపోద్ది లోపలండి, లేదా యాక్సిడెంట్లు అవుతాయి, దెబ్బలు తినేస్తారు, నష్టపోతారు, మోసపోతారు, చీవాట్లు తింటారు, అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారు. అన్నీ అయిపోయాక సమరం అయిపోయిన తర్వాత వివరం తెలుస్తుంది. వివరం తెలిసిన తర్వాత అప్పుడు కుదిరిగా వింటారు. యారా అప్పుడు నేను చెప్పాను విన్నావా? అప్పుడు లేదు డాడీ ఇప్పుడు వింటాను. ఎందుకంటే వాడు ఆల్రెడీ చూసొచ్చాడు, బాధలంటే చూసొచ్చాడు. జ్ఞానం అనేది ఊరికినే రాదు. నీకు ఖాళీ ఉందనుకోండి, బుర్రలో ఖాళీ ఉంటే ఎక్కుద్ది. డిస్క్ నిండిపోయింది అనుకోండి, డిస్క్ నిండిపోతే ఏమి ఎక్కిస్తావు నువ్వు? ఏమి చేయలేవు. ఖాళీ చేసుకోవాలంటే చెత్త చెదారం మనసులో తీసేసి మంచి విషయాలతో మన హృదయాన్ని. కాబట్టి ఒకటి జ్ఞాని కావాలంటే వాడు మొట్టమొదటి వెర్రివాడిగా ఉండాలి. వెర్రివాడిగా నువ్వు ఉంటే ఎవడైనా జ్ఞానం నేర్పుతాడు. నాకు అన్నీ తెలుసు అంటే విద్యార్థులకి, అలాంటి విద్యార్థులకి ఉపాధ్యాయుడు ఏమి నేర్పడండి. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పినటువంటి ఈ సంగతులు మనకి ఆచరణ యోగ్యమైనటువంటి సంగతులే.
ఏ కష్టమైనటువంటి విషయాలేం కాదు, ఇవి మనకి మేలుకరమైనవి. 5వ సంగతి చూద్దామండి. 1 కొరింథీ 11:28 మనం చూస్తే అక్కడ అంటాడు, మనలను మనమే విమర్శించుకునేళ్ళ తీర్పు పొందకపోదు. గమనించండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనలను మనమే విమర్శించుకున్నట్లే. అప్పుడప్పుడు తండ్రి కొడతాడని తెలిసిన కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? వాడే బెల్ట్ తీసుకుని వాడి కొట్టేసుకుంటాడు. నానా నేను తప్పు చేశాను, తిరిగి బాధేసుకుంటున్నాను. ఇంకా తండ్రి ఏం చేస్తాడండి? నీరైపోతాడు. తండ్రి మళ్ళా కొడతాడా? ఏమీ చేయలేడు కదా. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఈ తప్పు చేశాను, దయతో నన్ను క్షమించాను, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన నీరైపోతాడండి. హీ విల్ నాట్ పనిష్ యూ. ఇన్ ఫ్యాక్ట్ హీ విల్ హెల్ప్ us టు కమ్ అవుట్ ఫ్రమ్ దోస్ క్లచెస్ ఆఫ్ సాతాను యొక్క బంధకముల నుండి మనల్ని విడుదల చేయడానికి ప్రభు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనమే విమర్శించుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ జడ్జిమెంట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఎవరికైనా సరే మనల్ని మనమే విమర్శించుకునే అలవాటు ఉంటే, నన్ను నేను విమర్శించుకునే అలవాటు నాకుంటే, నేను ఇతరుల చేత విమర్శింపబడను. ఇఫ్ ఐ ఎగ్జామిన్ మై సెల్ఫ్, నోబడీ విల్ క్రిటిసైజ్ మీ అండ్ ఐ నీడ్ నాట్ టు క్రిటిసైజ్ ఎనీవన్ ఎల్స్ ఆల్సో. నేను కూడా ఇతరులను విమర్శించే పని నాకు ఉండదు. ఎందుకంటే ఎవడ మట్టుకు వాడే పరీక్ష చేసుకుంటాడు, స్వవిమర్శ చేసుకుంటాడు. ఎంత బాగుందండి ఇది! దేవుని యొక్క మార్గాలు, దేవుని వాక్యాల్లో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నత విలువల్ని మనం గుర్తిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం చదివితే మనకి విశ్వాసం రాదు, వాక్యము వింటే. రోమ 10:17 చెప్తున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. చదివితే కొంతవరకు వస్తుందండి, పూర్తిగా రాదు, కానీ వినుట వలన ఎంతైనా. 6వ సంగతి చూద్దామండి. 6వ సంగతి, we need to make few worthy for our master's use. మనము యజమానుడు వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. తెస్సలోనికయ 2వ పత్రిక, క్షమించండి, తిమోతి 2వ పత్రిక 2:21. తిమోతి రాసిన 2వ పత్రిక 2:21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునేళ్ళ, గమనించండి, తన్ను తాను పవిత్రపరుచుకునేళ్ళ వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఇది కూడా స్వచ్ఛందంగా ఎవరి మట్టుకు వారే తన్ను తాను, ప్రభు తన్ను తాను అలాగ అప్పగించుకున్నాడు. ప్రతి క్రైస్తవుడు తన్ను తాను యజమానుడు ఉపయోగించేటువంటి అర్హమైనటువంటి పాత్రగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు మనం వాడుకోవాలంటే మనలో కొంత నీతి, పరిశుద్ధత, యథార్థత, సత్యము, ధర్మము, న్యాయం ఇవన్నీ ఉండాలి మనలో. అవి 100% ఉండకపోవచ్చు, కానీ కనీసం 30 అంతులు 60 అంతులు అవి లేకుండా దుర్మార్గముతో, అన్యాయముతో, దుర్నీతితో నింపబడినటువంటి వాడు దేవుని చేతిలో ఎలా ఉపయోగపడతాడు? దేవుడు ఎలా వాడుకుంటాడు అట్టివాడు? కాబట్టి అందరినీ కూడా ప్రభువుకి, దేవునికి సమర్పించాలని క్రీస్తు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలండి? మనం ఏం చేయాలట? పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి ఇష్టమైన పాత్రలుగా మన బ్రతుకులు మార్చబడ్డానికి మనల్ని మనం సంస్కరించుకోవాలి. 7వ సంగతి త్వరగా చూద్దాం, సమయమే. Everyone must keep away from the filthy of the world. గమనించండి, యాకోబు రాసిన పత్రిక 1:27 ప్రతి ఒక్కరూ కూడా ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూచుకోవాలి.
గమనించాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను, అక్కడ ఏమన్నాడు, తన్ను తానంటే కాలుతో తన్నుతానని కాదు. ఒక పాస్టర్ గారు చమత్కరించాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడు హెచ్చింపబడినని భార్యతో చెప్తున్నాడు, కాలెత్తి తన్ను తాను అని. ఆ తనడం కాదు, తనకు తాను. తన్ను తాను అనేది తెలుగు ద్వంద్వార్థాలు ఇస్తూ ఉంటుందండి. తెలుగు భాషలో ఎక్కువ పదాలు 2 రకాల అర్థాలు ఇస్తుంది. తన్ను తాను అనే దాని దగ్గర మీరు తనకు తాను అని పెట్టుకోండి, ఏ గొడవ పదార్థాలు రావు. తన్ను తాను ఇహలోక మాలిన్యం, లేక తనకు తాను ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకునవలెను. ఇహలోక మాలిన్యం చాలా సులువుగా చిక్కులు పెడతాం. ఫిబ్రవరి 12:1 చెప్తున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు. నీకేదైనా పాపపు ఆలోచన వచ్చిందనుకో, మళ్ళా నీ పాత అలవాట్లు జ్ఞాపకం వచ్చాయనుకోండి, వెంటనే ప్రభు వైపు తిరుగు, ప్రభు జ్ఞాపకం చేసుకో, ప్రభు యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకో, నువ్వు పడ్డ నష్టాలు తెలుసుకో, జ్ఞాపకం చేసుకో, నువ్వు పడ్డ అవమానాలు జ్ఞాపకం చేసుకో. ఇంకా మళ్ళీ వాటి వైపు నువ్వు చూడడానికి అవకాశం. అలాగే పరిశుద్ధ జీవితంలో కలుగు బహుమానం దేవుని దగ్గర ఉందన్న సంగతి మర్చిపోవద్దు. జీవ కిరీటం ఒకటి ఉంది, మహిమా కిరీటం ఉంది. నీతి కలిగి పరిశుద్ధత కలిగి జీవించేటువంటి వారి కోసం దేవుడు ఉంచినటువంటి మేలులు ఇంకా ఎవరికి కూడా కనిపించలేదు, మానవ హృదయానికి గోచరం కాలేదు. అట్టి వాటిపై మనస్సు ఉంచి ఇహలోక మాలిన్యము నుండి తప్పించుకోవడానికి, ఈ లోకపు పాపము నుండి తప్పించుకోవడానికి ప్రతివాడు తను తాను జాగ్రత్త పడాలి. 8వ సంగతి అండి ప్రియులారా, 8వ సంగతి, ద church as the bride of Christ should make herself well prepared for the wedding of the Lamb. గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో సంఘము సిద్ధపరచబడాలి, చక్కగా సిద్ధపరచబడాలి. గమనించండి, ప్రకటన గ్రంథం 19:7 19:7 అంటున్నాడు, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహం మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచితమని చెప్పగా వింటిని. ప్రతి వివాహంలో పెళ్లి కొడుకు సిద్ధపడిపోయి వచ్చి కూర్చుంటాడు, పెళ్లి కూతురే ఆలస్యం చేస్తుంది. ఎప్పుడైనా చూసారు మీరు వివాహాల్లో ఎక్కువ అలంకరణ ఎవరు తీసుకుంటారు, ఎక్కువ సమయం? పెళ్లి కుమార్తె ఆలస్యంగా వస్తుంది, పెళ్లి కుమారుడు ముందు వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ యేసుప్రభు అనే పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు భూమి మీదకి రావడానికి, కానీ ఇక్కడ పెళ్లి కూతురు తయారవుతలేదు. ఇక్కడ ఎవరావిడ? సంఘం అనే పెళ్లి కుమార్తె ఇంకా అలంకరించుకుంటుంది. ముక్కులో బేసర్లు, చెవులు కమ్మలు, మెళ్ళో హారాలు, ఇలాంటివన్నీ సమకూర్చుకుని అలంకరణ చేసుకోవడానికి సమయం అంత తీసుకుంది. కాబట్టి ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, రావడానికి ఆలస్యం. When the church become well prepared, then the groom will come and to meet the bride in the heaven to have the marriage. పరలోక బిందులో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వధువైనటువంటి సంఘం సిద్ధపడితే, చక్కగా అలంకరింపబడితే వరుడు వచ్చి ఆమె మెడలో తాళి కట్టేసి, దాన్నే మన పెద్దలు అన్నారు లోక కళ్యాణం అన్నారు. లోక కళ్యాణం అంటే ఏంటంటే దేవుని కుమారుడైన క్రీస్తుతో భూమి మీద ఉన్నటువంటి సంఘం ఇద్దరు కూడా వివాహమందు
జతపరచబడతాయి. ఏంటి వివాహం నిజంగా మనకలాంటి వివాహమా, మనకలాంటి దాంపత్య జీవితం అనుకుంటున్నారా? చిచ్చి, అలాంటి ఆలోచన రావద్దు. సహవాసం, స్నేహం. అర్థమైందండి? దాంపత్య జీవితం కొంతకాలం ఉంటుంది భార్యాభర్తల మధ్య. 50-60 దాటినప్పుడు దాంపత్య జీవితాలు ఉండవు. ఏముంటుంది వారి మధ్య? స్నేహం ఉంటుంది. స్నేహం, ఒకరితో ఒకరు తోడు, ఒకరికొకరు నీడ. ఆ సహవాసాన్ని ప్రభు కోరుకుంటాం. దాన్ని వివాహంగా పోల్చారు. కాబట్టి మనం తుచ్చమైనటువంటి ఆలోచనతో పరిశుద్ధ వాక్యాల్లో ఉన్నటువంటి విషయాన్ని అపార్థం చేసుకోకూడదని ప్రభు పేట ఖండితంగా మీకు ఆజ్ఞాపిస్తాం. చివరిగా ప్రియులారా, we should live for Jesus Christ who died for us. మన కొరకు చనిపోయిన క్రీస్తు కొరకు మనము సిద్ధపడాలని చివరిగా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ 2:20 వచనం పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించు. గమనించారా ప్రియులారా? మనం ఎవరి కోసం బ్రతకాలంటండి? మన కోసం చనిపోయి తన్ను తాను అనగా తనకు తాను మన కొరకు మనం ప్రేమించి మనం బాగు చేయాలి, రక్షించాలి, క్షేమంగా తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాలి, పరలోకం తీసుకువెళ్ళాలని వచ్చిన క్రీస్తు ప్రభు కొరకు మనం జీవించాలి. ఇక మన యందు క్రీస్తు జీవించాలి. మనం నీటి యందు ఎప్పుడో సమాధి చేయబడ్డాం. When you baptized in the water of the grave, you have buried yourself. You have buried yourself. No longer you are living for yourself, but you are ought to live for Jesus Christ until your last breath. నీ తుది శ్వాస వరకు క్రీస్తు ప్రభు కొరకు జీవించడానికే బాప్తిస్మము నిన్ను నీవు సమాధి చేయబడ్డా, జల సమాధి అయ్యాం. బాప్తిసం పొందినప్పటి నుంచి ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రభు మన యందు జీవించాలి. క్రీస్తు ప్రభు నీ హృదయంలో అధిష్ఠించి నీ హృదయ సింహాసనం మీద క్రీస్తు ప్రభు వారు కూర్చుని నిన్ను పరిపాలన చేసేటువంటి రారాజుగా నువ్వు జీవించాలి. కానీ ప్రభువుని నీ చేతుల్లో పెట్టుకుని నీ చెప్పి చేతల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా సరైనది కాదండి. పరిశుద్ధ లేఖనాలు ఇంతవరకు కొన్ని సంగతులు చూసాం. ఒకటి, క్రీస్తు ప్రభు వారు తన్ను తాను అప్పగించుకోవడానికి 10 సంగతులు చూసాం. తన్ను తాను మన కొరకు అప్పగించుకున్న ప్రభు కొరకు మనం చేయవలసిన మరి 9 సంగతులు మీకు తెలియజేయండి. ఇంతవరకు నేను చాలా ఓపికగా విన్నాను. ప్రభునామములో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కొద్ది మాట దేవుడు దీవించు.